అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ కళాకారిణి బండారు పద్మమ్మ వైద్యం కోసం కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షులు గంగాధర్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు గంగాధర్ రెడ్డి ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్భంగా గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ చెన్నైలో మెరుగైన వైద్యం చేయించుకున్నప్పటికీ ఆరోగ్యం కుదుట పడకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల కారణంగా నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్నారు అని తెలిపారు. మహోన్నతమైన కళాకారిణి జీవితం అనుభవించిన బండారు పద్మమ్మ అనారోగ్య పరిస్థితి ఆర్థిక దుస్థితి తనను ఎంతో కలిచివేసిందని అన్నారు. కళాకారులందరూ తమకు తోచిన ఆర్థిక సాయం అందించాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ మెరుగైన చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారన్నారు. మందికి ఆయన సేవ చేశాడు, ఆయన సహాయించాడు. అంటే తల్లిదండ్రులు కొంత సహాయం చేశాడు. ఈ రోజు ఏం జరిగిందంటే బండారు రామారావు మీరు తెలిసే ఉంటారు, నాటక రంగంలో ప్రముఖులైన పెద్దనాటి కళ రెడ్డిగా కనిపించండి అందరూ సేవ చేస్తారు కాలేజీ. అందరికీ నమస్కారం. అదేవిధంగా నెల్లూరు జిల్లా కళాకారులకి నా ప్రత్యేక నమస్కారాలు. ఈరోజు నా పేరు పిన్ను గంగాధర్ రెడ్డి. ముఖ్యంగా గంగాధర చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడిని, కళాకారుల తోటి కళాకారిణి బండారు పద్మమ్మ గారు గత సంవత్సరం రోజులుగా ఆరోగ్య పరిస్థితి బాగలేకుండా చెన్నై మెరుగైన వైద్యం కోసం అక్కడుండి చేయించుకొని రావటం జరిగింది. అయినా కూడా ఈరోజు పెద్ద హాస్పిటల్లో సూపరింటెండెంట్ గారిని కూడా కలిశాను. సూపరింటెండెంట్ గారు కళాకారులంటే నాకు అభిమానం, మీకు ఇప్పుడే డాక్టర్లతో మాట్లాడి మెరుగైన వైద్యం నేను అందిస్తానని నాకు మాట ఇవ్వటం కూడా జరిగింది. ఈరోజు బండారు కుటుంబీకుల గురించి రెండు రాష్ట్రాల్లో తెలియని వాళ్ళంటూ ఎవరూ లేరు. ఎందుకంటే బండారు రామారావు, బండారు సుశీలమ్మ, బండారు పద్మమ్మ, ఇంకా చెప్పాలంటే బండారు రవికుమారు, వీళ్ళు నలుగురు గత సంవత్సరాల తరబడి ఈ యొక్క నాటక రంగాన్ని రెండు రాష్ట్రాల్లో ముందుకు తీసుకెళ్ళినటువంటి కుటుంబం అది. ముఖ్యంగా వారు శ్రీకాకుళం, విజయనగరం, అటు ఒరిస్సా వరకు కూడా నెల్లూరుకి ఒక సపరేటు గుర్తింపు తెచ్చినటువంటి కుటుంబం బండారు కుటుంబం. ఎందుకంటే పాత రోజుల్లో ఎన్టీ రామారావు గారిని గురించి, నాగేశ్వరరావు గారిని గురించి మనమంతా కూడా చెప్పుకోవటం చూసాము, విన్నాము. ఇప్పుడు ఈ యొక్క కళారంగంలో వారిని గురించి గ్రామాల్లో ఏ కాలనీకి వెళ్ళినా బండారు రామారావు గారు, సత్యహరిశ్చంద్ర కాటిసీను, రవికుమారు సత్యహరిశ్చంద్ర కాటిసీను, ముఖ్యంగా బండారు పద్మమ్మ గారు చంద్రమతిగా, అదేవిధంగా బాలనాగంలో సంగుగా అనేక పాత్రలేసి ఎంతోమందికి గురువుగా కూడా ఆమె సపరేట్ ఒక గుర్తింపు తెచ్చుకునింది. బండారు పద్మమ్మ పక్కీలో మనం చెయ్యాలి, అదేవిధంగా మనం ముందుకు పోవాలని అంత గొప్ప మన నెల్లూరు జిల్లాకి పేరు తెచ్చినటువంటి బండారు పద్మమ్మ ఈరోజు ఆ పరిస్థితుల్లో ఉందంటే చూడలేకున్నాం. కాబట్టి కళాకారులంతా కూడా ఆ యొక్క పద్మమ్మకి ఆరోగ్యం కుదిరిపడాలని వారి వారి దేవుళ్ళకి, దేవతలకి ప్రతి ఒక్కరు కూడా దండం పెట్టుకోవాల్సిన బాధ్యత మన కళాకారులకు అందరికీ ఉందని చెప్తూ ముఖ్యంగా వారి కులదైవమైనటువంటి యేసయ్య ఆశీస్సులు, అదేవిధంగా నా కులదైవమైనటువంటి గంగమ్మ ఆశీస్సులు, ముఖ్యంగా శ్రీ మహావిష్ణు ఆశీస్సులు ఉండి మరల నాటకరంగం స్టేజి మీద ఆమెను చూడాలని చెప్పి ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. అదేవిధంగా నెల్లూరు జిల్లా కళాకారులకి నా ప్రత్యేక నమస్కారాలు. ఈరోజు నా పేరు పిన్ను గంగాధర్ రెడ్డి. ముఖ్యంగా గంగాధర చారిటబుల్ గారు ఖర్చు కోసం డబ్బులు ఇస్తాడు.
మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.